Yeah, done, guys. So once again, very good evening, all of you. So today మనము Tally Prime 6.0 plus Advanced Excel సంబంధించిన లైవ్ డెమో సెషన్ అండ్ Tally Prime ఎందుకు నేర్చుకోవాలి అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనకు రియల్ టైంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత మనకి టాలీ నేర్చుకుంటే మార్కెట్లో జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి, సో శాలరీ రేంజెస్ ఎలా ఉంటుంది, టాలీలో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, సో ఏ మాడ్యూల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, ఎలాంటి ప్లేసెస్ లో జాబ్ అప్లికేషన్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా టుడే సెషన్స్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. టాలీకి యాడ్ అండ్ ఫీచర్ గా అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది రియల్ టైంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో రికార్డింగ్ వీడియోస్ నేనే డైలీ రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ జోలికి మీరు వెళ్ళకండి. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత గ్రూప్ లోనే వీడియో ఉంటుంది. ఆ వీడియోని 1-2 సార్లు మీరు మళ్ళీ వినొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో లైక్ ఏపీ ఆర్ తెలంగాణ మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు. లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు లైవ్ సెషన్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ గా టాలీ ప్రైమ్ 6.0 వచ్చిన అప్డేషన్స్ కానీ, రియల్ టైమ్ సినారియోస్ తో అని, కేస్ స్టడీస్ కానీ, టాలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ లైక్ డైరెక్ట్ టాలీ కంపెనీ మాడ్యూల్స్ అండ్ కంటెంట్ అండ్ లీగల్ ఒరిజినల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని గురించి మనం టుడే క్లాస్ లో డెమోలో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో బిఫోర్ మనము డెమోలోకి ఎంటర్ అయ్యే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. ఓకే, డన్. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. క్లియర్? కనిపిస్తుంది సార్. యా, డన్ మా. క్లియర్ సార్. యా, ఓకే గైస్, డన్, థ్యాంక్ యూ. సో మీరు రిమైన్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఇక స్టార్ట్ నౌ. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. యా, డన్ గైస్. సో నా పేరు లోకేష్, ఎంబీఏ కంప్లీట్ చేశాను, ఫైనాన్స్. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ టాలీ ప్రైమ్ సర్టిఫైడ్ ట్రైనర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కూడా మనం క్లియర్ గా టీచ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఆఫ్ ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. అండ్ ఇండస్ట్రీ టాలీ ట్రైనర్ గా, ఓకే, అఫీషియల్ గా సర్టిఫికేషన్ కూడా మనకు ఉంది. లైక్ మనం స్టిల్ నౌ లైక్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ చూసుకున్నట్లయితే 16,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టార్స్ లో ప్లేస్మెంట్స్ కూడా మనం చూపించడం జరిగింది. మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ తో 50K అబౌవ్ స్టూడెంట్స్ ని విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియోస్ తో, కేస్ స్టడీస్ తో సబ్జెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా జాబ్స్ లో ప్లేస్ చేయాలి. సో హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్, డెలివరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, డన్. సో ఇక్కడ మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, లెక్చరర్స్ కి, డాక్టర్స్ కి, ట్రైనర్స్ కి, ఓకే, అందరికీ కూడా మన యొక్క కెరీర్ లో 10 years కెరీర్ లో చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. యా, సో మన యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్. టాలీ అసోసియేట్ పార్ట్నర్, టాలీ టిఈపిఎల్ సర్టిఫైడ్ సెంటర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అండర్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్. సేల్స్ చేస్తాం, మార్కెటింగ్ లో సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ ని, అదే విధంగా సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లీగల్ డాక్యుమెంట్స్ తో, లీగల్ కంటెంట్ తో. డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ కంటెంట్ కాన్సెప్ట్స్ తోనే స్టూడెంట్స్ కి మార్కెట్ లో ట్రైన్ చేయడం జరుగుతుంది అఫీషియల్ గా. సో తర్వాత సో చెంచుపల్లి లోకేశ్వర, ఇది ఒక నా నేమ్. టాలీ సర్టిఫైడ్ ట్రైనర్, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. ఓకే,
నా నెంబర్ ఇక్కడ ఉంటుంది, సర్టిఫికేషన్ నెంబర్. మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా ఐఎమ్ ద టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. మన యొక్క ఇన్స్టిట్యూషన్ వచ్చేసి టాలీ లోకేష్ 35+ సబ్స్క్రైబర్స్ తో ఏపీ అండ్ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా మార్కెట్ లో మనకు వెళ్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ మనకి మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగులో నీట్ గా కాన్సెప్ట్ వైజ్ గా సబ్జెక్ట్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరైతే ఏపీ తెలంగాణలో మన తెలుగు స్టేట్స్ లో టాలీ మీద అకౌంటెంట్ గా జాబ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి వారి యొక్క టర్మినాలజీ, వొకాబులరీ, అకౌంట్స్ ని తెలుగులో అనువాదిస్తూ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ ని ఈజీగా క్రాక్ చేసే మెథడ్ లో మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మనకి సబ్జెక్ట్ తో. ఓకే, అదే విధంగా మన యొక్క మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయండి. హార్డ్ కాపీ మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్ లో కూడా మీకు ఉండడం జరుగుతుంది. చాలా మంది లైక్ మన ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా మన మెటీరియల్స్ ని పర్చేజ్ చేసి వాళ్ళు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ అవి ఆ ప్రదేశం వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటారు, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ. ఎందుకంటే రియల్ టైమ్ లో వర్క్ చేసి తయారు చేసిన మెటీరియల్స్, ఏ మెటీరియల్ ఎలా ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏ విధంగా మనం అటెండ్ చేయాలి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ సబ్జెక్ట్ ఏ విధంగా మనము మన టాలీకి సింక్ చేస్తూ నేర్చుకోవాలి అనేది మనం క్లియర్ కట్ గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ మెటీరియల్స్ ద్వారా తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ మార్కెట్ లో యూట్యూబ్ లో వీడియో చూసుకొని 50% వరకు నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి. మనకు రీసెంట్ ప్లేస్మెంట్స్ లాస్ట్ మనకు వచ్చిన ప్లేస్మెంట్స్ అనమాట. అబ్దుల్ ప్యాకేజ్ 1.2 LPA, తేజ మేనేజ్మెంట్ సర్వీసెస్, తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్ వరంగల్ 2.4 LPA, దివ్య అకౌంటెంట్ 1. LPA హైదరాబాద్, బోనస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ లైక్ భారతి, ఉమామహేశ్వర్, ధర్మారావు హైదరాబాద్, కడప లొకేషన్స్ లో వచ్చిన ప్లేస్మెంట్స్. సో తర్వాత ముబీనా బాను, షబీర్, లలిత వెస్ట్ గోదావరి, హైదరాబాద్, కడప వీళ్ళు మంచి ప్యాకేజ్ తో సెటిల్ అయిన వాళ్ళు 2 LPA, 2.5 LPA, 1.6 LPA రీసెంట్ ప్లేస్మెంట్స్ అనమాట. అండ్ ప్రియా, శ్రీష, రిహాబ్. ఓకేనా, సో లైక్ రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్, కడప. తర్వాత మనం కాలేజ్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఏపీ ఆర్ తెలంగాణ. సో సర్టిఫికేషన్ టాలీ ఏవైతే లెవెల్స్ ఉంటాయో ఆ సర్టిఫికేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో తర్వాత చాలా మంది మార్కెట్ లో చూసుకుంటే యాక్చువల్ ప్రాబ్లం అండ్ స్కిల్ గ్యాప్ అనేది స్టూడెంట్స్ కి మేజర్ గా మార్కెట్ లో వస్తూ ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మార్కెట్ లో ఆల్మోస్ట్ చాలా వరకు స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం వల్ల మార్కెట్ లో అవకాశాలు అనేది తక్కువగా ఉంటున్నాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు ఆఫ్లైన్ నేర్చుకున్నా, ఆన్లైన్ నేర్చుకున్నా, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా మనకు రిలేటెడ్ సబ్జెక్ట్ కావాలో సో దాని ప్రకారంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మార్కెట్ లో ఈజీగా మీ యొక్క రీజన్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి. సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఒకలా ఉండి సబ్జెక్ట్ మీరు ఒకలా నేర్చుకుంటే మార్కెట్ లో అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానివల్ల లాస్ అయ్యేది ఎవరు? వేరే. సో కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు సో యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా చిన్న పిల్లలైతే కాదు, ప్రతిదీ కూడా సెర్చ్ చేసుకొని 1-2 సార్లు వీడియో చూసి ఎవరి సబ్జెక్ట్ బాగుంది, కంటెంట్ ఎవరి మెథడాలజీ బాగుంది, ఎవరు వే ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగుంది, ఇవన్నీ చూసుకొని మార్కెట్లో స్టూడెంట్స్ అనేది జాయిన్ అవుతూ ఉంటారు. సో అదే పరంగా మీరు కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే దాంట్లో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. మీరు బీకామ్ అయితే ఏం నేర్చుకోవాలి? అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ ప్రైమ్, ఎస్ఏపి. అదే మీరు బీఎస్సీ పైథాన్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, రిలేటెడ్ సబ్జెక్ట్, ఇలా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంటేనే మార్కెట్లో మీ యొక్క రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి. సో అది ఏ విధంగా నేర్చుకొని రెజ్యూమ్స్ ఎంత బెస్ట్‌గా ప్రిపేర్ చేయాలి. ఒక రెజ్యూమ్‌ని మనం చూస్తానే యెస్ ఇతన్ని నేను తీసుకోవాలి అనే ఫీలింగ్ తెప్పించాలి.
అలా తెప్పించాలి అంటే ఆ రెజ్యూమ్ అంత బాగా ఉండాలి. అంత బాగా ఉండాలి అంటే దానికి సంబంధించిన వే ఆఫ్ లెర్నింగ్, వే ఆఫ్ ట్రైనర్, వే ఆఫ్ స్కిల్డ్ పర్సన్ దగ్గర మీరు ట్రైనింగ్ అయితే రెజ్యూమ్ ఎలా ఉంటే ఇంప్రెసివ్‌గా కనబడుతుంది. ఎలా ఉంటే మనకి మార్కెట్‌లో షార్ట్ లిస్ట్ అయ్యి మనకి కాల్ వస్తుంది అనేది తెలుస్తది. వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోలేకపోయినా, వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఏ స్టూడెంట్‌కి మార్కెట్‌లో రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వవు. ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ మీరే చూస్తారు. అరే! నేను రెజ్యూమ్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తానే నాకే ఎంత ఇంప్రెసివ్‌గా ఉంది నా రెజ్యూమ్ అనేది మీరు ఫర్దర్ క్లాసెస్‌లో కూడా చూస్తారు. ఓకే. సో, అది గూడా మీకు ఫర్దర్ ఎలా అనేది మీకు చూపిస్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ప్రెజెంట్ టాలీ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయంటారా? ఎనీవన్? చెప్పండి మీరు చెప్పండి. ప్రెజెంట్ యాస్ పర్ మార్కెట్ ప్రకారంగా స్టూడెంట్స్ దగ్గర మల్టీ నాలెడ్జ్ ఉందా? ఎనీవన్? చెప్పండి. యాహ్! దొరబాబు, మహేష్, నీరజ, వంశీ, సత్యనారాయణ. మీ మీరు చెప్పండి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ మార్కెట్‌లో ఉందా? ఎంప్లాయీస్ దగ్గర, స్టూడెంట్స్ దగ్గర? లైక్ ఉపేంద్ర లేదు చెప్పండి. సార్. లేదు సార్. లేదు. ఎలా లేదు చెప్పగలుగుతున్నారు అంత సార్. కాన్ఫిడెంట్‌గా? ఎవరైనా ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు సార్ హ్మ్. ప్రస్తుతానికి. దాన్ని బట్టి బేస్ అయ్యి జాబ్‌కెళ్తున్నారు. ఓకే. సో, అంత కాన్ఫిడెంట్‌గా మీరు చెప్తున్నారంటే అర్థం ఏంటి? సో, బేస్డ్ ఆన్ మార్కెట్‌లో మీరు కొన్ని ఫేస్ చేసుంటారు ఇంటర్వ్యూస్. సో, తర్వాత దానికి రిలేటెడ్‌గా కంటెంట్ మీ దగ్గర లేకపోయుండొచ్చు. సరిగా ప్రిపేర్ అయ్యుండకపోవచ్చు. కానీ అదంతా కూడా వితౌట్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఎంబీఏ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. కానీ నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి అనేది కరెక్ట్‌గా ప్లాట్‌ఫార్మ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ట్రైనర్‌ని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అదైతే 100% చెప్పగలను. మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఎలా ఏ విధంగా కరెక్ట్ సెంటర్‌ని సెలెక్ట్ చేశాను, కరెక్ట్ ట్రైనర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకే తెలుస్తుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారంగానే మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. డన్. ఇప్పుడు మనకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మార్కెట్‌లో టాలీ నేర్చుకోవడం వల్ల చూస్తే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీఈఎస్, బీపీఓ, హ్యూమన్ రిసోర్స్‌లో మీరు చూసుకున్నట్లయితే చాలా జాబ్ అవకాశాలు మార్కెట్‌లో ఉన్నాయి. చూస్తారు మీరే. మీకు ఓకే. పోర్టల్ వస్తుంది గదా! ఆ పోర్టల్‌లో జాబ్ ప్లేస్‌మెంట్స్ మీకు చూపిస్తాను గదా! ఏ విధంగా అవకాశాలున్నాయనేది మీకే తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు అకౌంటెంట్ కెరీర్ లాడర్. చాలా మందికి జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ నేమ్సే తెలుసు. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ అనే పదాలు చాలా మందికి తెలీదు. ఇప్పుడు మీరు టాటా కంపెనీకి వెళ్ళినా, రిలయన్స్ కంపెనీకి వెళ్ళినా ఒకసారి గమనిస్తే అక్కడ చాలా వరకు మీకు గమనించినట్లయితే చాలా వరకు అంటే చాలా వరకు పొజిషన్‌లుంటాయి. ఆ పొజిషన్స్ బట్టి మీ సాలరీ రేంజెస్ మారుతూ ఉంటాయి. ఓకే. మీ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కార్పొరేట్ కంట్రోలర్ అంటే ఎవరు? ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఎవరు? ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుందండి. ఒక అకౌంటెంట్‌గా గాని, ఒక బిజినెస్ మ్యాన్‌గా గాని మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీ అంటే కంపల్సరీగా ఇవన్నీ కూడా మీకు తెలిసుండాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి? ఏ క్యాడర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయనేది కూడా ఇంపార్టెంట్. ఇదే మనం అకౌంటెంట్ కెరీర్ లాడర్ అంటాం. రేపు మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. ఈ ప్రాసెస్ అన్నీ కూడా. తర్వాత స్కిల్స్ సెట్ స్టడీ. ప్రెజెంట్ స్టూడెంట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్లేస్‌లో ఏదో ఒక యూనివర్సిటీలో మీరు ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అవుతది. కానీ ఆ ఎడ్యుకేషన్‌కి తగిన విధంగా ఆ ఈఆర్‌పీ టూల్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో, వాటితో పాటు టెక్నికల్ స్కిల్స్ టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి నాలెడ్జ్ కూడా మీకు అవసరం. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు చూసుకున్నట్లయితే బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అవసరం అవుతాయండి. వీటితో పాటు అవసరమైనప్పుడే
మీరు ఈజీగా మీ యొక్క రిజల్ట్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయంటారా చాలా మందికి? చెప్పండి, మీరే చెప్పండి ఎనీవన్. ఈ స్కిల్స్ చాలా మందికి ఉన్నాయా మార్కెట్‌లో ప్రెజెంట్? రైటింగ్ స్కిల్స్ కానీ, లిజనింగ్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, ఇవన్నీ ఉన్నాయా అందరికి? డిగ్రీలు అయిపోతున్నాయి, ఎంబీఏలు అయిపోతున్నాయి. కానీ దీనికి రిలేటెడ్‌గా సబ్జెక్ట్ ఉంటుందా ఎంప్లాయీస్ మార్కెట్‌లో స్టూడెంట్స్‌కి? చెప్పండి గైస్. చెప్పండి హరీష్, నరేష్, దొరబాబు చెప్పండి. లేదు లేవు. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే వాళ్ళ దగ్గర సరైన గైడెన్స్ లేక. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్‌లో జాబ్స్ లేవని ఒక హోప్‌లో ఉండిపోతున్నారు. అది కరెక్ట్ కాదు గదా! సో, ఇప్పుడు ఒక డిగ్రీ కంప్లీట్ అయినా, ఎంబీఏ కంప్లీట్ అయినా, ఏదో ఒక యూనివర్సిటీలో మనము సర్టిఫికేషన్స్ తీసుకున్నా, మీకు రిలేటెడ్‌గా కంపల్సరీగా ఒక ఈఆర్‌పీ టూల్ నేర్చుకోవాలి. ఎస్ఏపీనా, టాలీనా, అడ్వాన్స్డ్ ఎక్సెలా. వాటితో పాటు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ మినిమమ్ తెలిసుండాలి. వాటితో పాటు బిజినెస్ ఇంగ్లీష్, టర్మినాలజీ, వొకాబులరీ, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ ఫేస్‌లో మీరు ఫేస్ చేసినప్పుడు. ఓకే. అది కూడా మీరు గమనించాలి. ఓకే. తర్వాత కోర్స్ డీటెయిల్స్‌కొచ్చినట్లయితే మనం చెప్పాం కదా! ఆల్రెడీ మనం కోర్స్ డీటెయిల్స్‌కొచ్చినట్లయితే టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్, న్యూ మెథడాలజీతో, న్యూ కంటెంట్‌తో మనం ఈరోజు సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది మనకు ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో ఉపయోగిస్తామండి. ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఎందుకు చెప్పండి? అసలు ఫుల్ ఫార్మ్ ఏంటండి? ఎంఎస్ఎంఈ సెక్టార్ ఫుల్ ఫార్మ్ ఏంటి? చెప్పండి చూద్దాం. చెప్పండి గైస్. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫార్మ్ ఏంటి? మైక్రో స్మాల్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మీడియం ఓకే. ఎంటర్ప్రైజెస్. యాహ్! ఇప్పుడు ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువండి. కాబట్టి ఎక్కువగా టాలీని ఇండియా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో మీరు చూస్తే ఎస్ఏపీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో కొన్ని వేల కంపెనీస్ మీరు చూసుకుంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ హ్యూజ్ అంటే ఎక్కువగా జరుగుతాయి. అలాంటప్పుడు ఆ ప్లేస్‌లో టాలీ అనేది సరిపోదు. కాబట్టి అప్పుడు కంపల్సరీగా మీరు ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కదా! మాక్సిమం ఎస్ఏపీని ప్రిఫర్ చేస్తారు. అదే మీడియం స్కేలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో అయితే 100కి 100% మనకి టాలీని ప్రిఫర్ చేస్తారు. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరీ ఆఫ్ జీఎస్టీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి 35 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో, 35 డేస్ అనేది మనకి 4,500 వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. 45 డేస్ అనేది 8,000 ఎవరైతే పే చేశారో వాళ్ళని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, వాటి యొక్క బెనిఫిట్స్ అనేది కూడా మనకి టుమారో, డే ఆఫ్టర్ టుమారో క్లాస్‌లో తెలుస్తుంది. తర్వాత టాలీలో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయండి? యాక్చువల్‌గా టోటల్‌గా 10 మోడల్స్ ఉంటాయి. బట్ మనకు రియల్ టైమ్‌లో ఇంటర్వ్యూ వరకు ఉపయోగపడే కంటెంట్ ఏది అంటే ఒక 5 మోడల్స్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ విత్ ఇంక్లూడింగ్. కంపల్సరీగా ఈ మోడల్స్‌లో మనకు ఉపయోగపడడం జరుగుతుంది. యాహ్! ఆన్‌లైన్ గాని, ఆఫ్‌లైన్ గాని ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ మన మోటో ఏంటి? అంటే విత్ సర్టిఫికేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్. ఇవి కంపల్సరీగా అవసరం. ఎందుకంటే టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనకి కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా కంపల్సరీ తెలిసి ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బేసిక్ నాలెడ్జ్. అకౌంట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్. స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, లెక్చరర్స్ అయినా, ట్రైనర్స్ అయినా, బిజినెస్ మైండ్స్ అయినా ఎవరైనా కానివ్వండి. వితౌట్ బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ లేకుండా టాలీ సబ్జెక్ట్‌ని టచ్ చేయలేరు. ప్రాపర్ నాలెడ్జ్ అనేది బేసిక్స్‌లో స్టాండర్డ్‌గా ఉండాలి. ఉంటేనే మీకు ఫర్దర్ సబ్జెక్ట్ వస్తుంది. ఆ బేసిక్ అనేది మనం కంపల్సరీగా చాలా ప్రాక్టికల్‌గా ఓరియెంటెడ్‌గా నేర్పించడం జరుగుతుంది. అది మీరు చూస్తారు. యాహ్! సో,
definition of accounting, types of accounting, accounting rules, types of assets, types of expenses, types of incomes, accounting cycle. Introduction of tally, company creation, ledger creation, voucher posting, trial balance, profit and loss, balance sheet. Definition of GST, types of dealers, types of taxes, registration, current structure, GSTR1, GSTR2, GSTR3B, GSB. ఇవన్నీ కూడా టాలీకి ఎలా సింక్ అవుతాయి, అకౌంట్స్ అనేది టాలీకి ఏ విధంగా సింక్ అవుతాయి, ఇవన్నీ కూడా మనము ఎలా అనేది ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకుంటాం తర్వాత. సో టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటండి? చెప్పండి. ట్రాన్సాక్షన్స్, చెప్పండి. ట్రాన్సాక్షన్స్, Transaction allowed in line ad. యా, వెరీ గుడ్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. సూపర్. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st. India financial year April 1st. ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది? April 1st March end. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి 31st March 3 end. ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఓకేనా? యా, సో ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ March ఇయర్. end. అమెరికా ఫైనాన్స్ Finance ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి ఫస్ట్ January first స్టార్ట్ start అయ్యి అయ్యి డిసెంబర్ లాస్ట్ January December 31st end అవుతుంది. యా, జనవరి 1st స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. ఇది అమెరికా ఫైనాన్స్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు టాలీ ఫుల్ ఫామ్ చెప్పుకున్నాం కదా. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఇప్పుడు మనకి మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, పర్చేస్ కానీ, సేల్స్ కానీ ఒక ఆర్డర్ లో లీనియర్ లైన్ యాడ్ అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఒక పద్ధతిలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తా పోతేనే అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అని తెలుస్తుంది, లేదంటే తెలియదు. సో కాబట్టి దాన్నే టాలీ అని చెప్తాం. ముందు టాలీ ERP9 ఇలా ఉండేది, తర్వాత టాలీ ప్రైమ్ ఇలా వచ్చింది 2020లో. తర్వాత టోటల్ గా 2025 కి మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా పూర్తిగా మార్చేశారు ఐకాన్. ఈ విధంగా 3 రకాలుగా ఐకాన్ చేంజెస్ అవుతూ వచ్చింది. ఓకే, సో కొందరి సిస్టమ్స్ లలో ఈ ఐకాన్ ఉంటుందా, మరి పాత వాళ్ళ సిస్టమ్స్ లలో ఈ ఐకాన్ కూడా ఉంటుంది టాలీ ERP9. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ లో మాత్రం టాలీ ప్రైమ్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ మనము చేయగలుగుతాం, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయగలుగుతాం చూసుకుంటే, సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి, ఎవరో చూద్దాం. చెప్పండి మా. సర్వీస్ ఫస్ట్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, రా మెటీరియల్స్, Mobile service. చెప్పాలి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పాం, బాగుంది. సో వాటికి Manufacturing, సంబంధించిన రిలేటెడ్ సెక్టార్స్ ఏంటి? export product manufacturing. ఫస్ట్ ప్రజెంట్ Any సర్వీస్, spare parts. ప్రజెంట్ Services. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్ Service, software service, electronic service, ఒకరు చెప్పు. computer service, consultant. పబ్లిక్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్లలో లైక్ ఇన్ హాస్పిటల్స్, బ్యాంకింగ్స్, హోటల్స్, రెస్టారెంట్, రిసార్ట్ సర్వీస్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. ఇన్వెంటరీ, ట్రేడింగ్. ఓకే, ఎక్కడ, ఎలాంటి ప్లేస్? ఎగ్జాంపుల్స్, ఐ వాంట్ ఎగ్జాంపుల్స్. సెల్ ఫోన్ కంపెనీ, ఇంకా
చెప్పండి, ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పాలి. కంప్యూటర్స్ పర్చేస్ అండ్ సేల్స్ ఉమ్, పర్చేస్ అండ్ సేల్స్ అయినవన్నీ కూడా ఇన్వెంటరీలోకి వస్తాయి సార్. ఓకే, ఎలాంటి షాప్స్ నేమ్స్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. కొనే వస్తువులన్నీ పర్చేజ్ ఇన్వెంటరీ. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటున్నాను. అది మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఇన్వెంటరీ అన్నారు, ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి ప్లేసెస్ లో జరుగుతుంది, అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? క్వశ్చన్ కార్ కంపెనీ ఏంటంటే goods and services, raw materials, materials, utensils, ఇంకా products, సో ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. మొబైల్స్ కానీ, మొబైల్ షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, మెడిసిన్ షాప్స్ కానీ, ఓకే, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం, దాన్ని ఇన్వెంటరీ అంటారు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక మొబైల్ తయారు చేయడం, కంప్యూటర్ తయారు చేయడం, ఒక షర్ట్ తయారు చేయడం, ఓకే, ఒక బల్బు తయారు చేయడం, ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్. మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయమ్మా. సో సర్వీస్ ఇన్వెంటరీకి లింక్ ఉంటుంది, ఇన్వెంటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్ ఉంటుంది, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో ప్రోడక్ట్ తయారవుతుంది, అది మీ యొక్క వైజాగ్ రావాలన్నా, గుంటూరు రావాలన్నా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళు వచ్చి హైదరాబాద్, బెంగళూరుకి వచ్చి మీరు ఇన్వెంటరీ పర్చేజ్ చేస్తారు. వాళ్ళు లోకల్గా సేల్ చేసుకుంటారు, మొబైల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ. ఆ మొబైల్స్ చెడిపోయినప్పుడు, కంప్యూటర్స్ చెడిపోయినప్పుడు సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఫైనాన్స్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 2025తో స్టార్ట్ అయింది, 31/3/2026కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్స్ ఇయర్. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే కొత్త సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. 1/4/26 నుంచి 31/3/27 ఏదైతే ఉందో అది మనకి అసెస్మెంట్ ఇయర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి. ఓకే, సర్వీస్ ఇండస్ట్రీస్ లో మనకి జాబ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్. అదే ట్రేడింగ్ ఇండస్ట్రీలో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అంటారు. బయింగ్ అండ్ సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనింగ్. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పిలుస్తారు. ఈ డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి, ఎక్కడ ఏమని పిలుస్తారు అనేసి. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి చెప్పండి? క్యాపిటల్ ఉండాలి సార్. క్యాపిటల్. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? వాటితో పాటు ఏముండాలి? అకౌంట్, ప్లానింగ్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్స్ అన్ని కావాలి సార్, ఇంకా సంస్థకు సంబంధించినవన్నీ. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి అన్నారు. ఓకే, గుడ్. సో ఎంటర్ప్రైజ్, ఒక ఫర్మ్ కానీ, కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండవలసింది ఏంటి? క్యాపిటల్. ఓకే, అవి స్టార్ట్ చేయాలంటే రిసోర్స్ ఏం కావాలి? బిజినెస్ కి రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? మనీ మెటీరియల్. మనీ మెటీరియల్ అంటే ఎలాంటి మెటీరియల్ కావాలి బిజినెస్ కి? ఎలాంటి మెటీరియల్ కావాలి చెప్పండి? మెటీరియల్ ఎలాంటిది? దానికి ఎఫెక్టివ్ ప్లానింగ్ ఏం కావాలి? స్టీల్. మీరు ఒక ఐటీ సొల్యూషన్ అండి, ఒక ఎంఎన్సి కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర ఒక 10 కోర్స్ ఉన్నాయి, బాగుంది. ఆ 10 కోర్స్ ఉంటే సరిపోతుందా? దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏం కావాలి? ఆ బిజినెస్ కి సంబంధించిన రా మెటీరియల్ ఏమేమి అవసరం చెప్పండి? ఫర్నిచర్, బిల్డింగ్, ఫర్నిచర్, బిల్డింగ్, ఇంకా మ్యాన్ పవర్, ఇంకా సిస్టమ్స్, బెంచెస్, చైర్స్, ప్రొజెక్టర్స్, ఇవన్నీ కావాలి కదా రిసోర్స్. సో నువ్వు ఒక 10 కోర్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు
ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలి కదా, లేకపోతే ఎలా రన్ చేస్తావు? కంపల్సరీ అవసరం కదా, దాన్ని ERP అంటాం. సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, ఇండియాలో ఉంది. సో 1986 లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు టాలీని. సో తర్వాత 1999 లో టాలీని రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా దాన్ని మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్ గా మార్చడం జరిగింది. ఇప్పుడు మీ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైపు 64 బిట్, మెమరీ 4 GB ఆర్ పైన ఉండొచ్చు. హార్డ్ డిస్క్ స్పేస్ 44.1 MB, ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉంటుంది. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్. మినిమం మీ సిస్టమ్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఏంటి మనకి? ప్రజెంట్ www.tallysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్తే లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ 6.0. లెఫ్ట్ సైడ్ ఉండేది మన లాంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ ఉపయోగిస్తారు. రైట్ సైడ్ ఉండేది ఎడిట్ లాగ్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0 సిఏలు, ఆడిటర్లు ఉపయోగిస్తారు. తర్వాత ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అంటే సిల్వర్ అంటే సింగిల్ సిస్టమ్ లో ఉపయోగించేది 22,500 ప్లస్ 18% GST అంటే 26,550 రూపాయలు పే చేయాలి. ఓకే, అదే మీకు రెంటాల్ కావాలి 750 ప్లస్ 18% GST, మ్యాక్సిమం 900 పడుతుంది. గోల్డ్ మల్టీ యూజర్ అంటాం, అంటే ఒక సిస్టమ్ తో 10 సిస్టమ్స్ కనెక్ట్ చేస్తాం. 67,500 ప్లస్ 18% GST, దగ్గర 80,000 పడుతుంది. ఇది రెంటాలు కావాలంటే 2250 ప్లస్ 18% GST. ఓకే, దీనే టాలీ న్యూ టాలీ సాఫ్ట్వేర్ ప్రైజెస్. మనం లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రైజెస్ కొంచెం లెస్ తోనే ఇస్తాం, ఎవరికైనా కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం. వర్షన్స్ మనం చూస్తే 1986 లో ఇది ఒక గ్లోబల్ లీడర్ గా మార్కెట్ లో ERP సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. 90% బిజినెసెస్ కి ఇది ఉపయోగపడింది ఇండియాలో. సో మోర్ దాన్ 100 కంట్రీస్ లో దీన్ని యూజ్ చేశారు. మొట్టమొదటిగా మన ఇండియాలోకి 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అప్పుడు మల్టీ టాస్కింగ్ ఎక్కువ ట్యాక్సెస్ పడేటివి. ఇప్పుడు అవన్నీ తీసేసి మన ఇండియాలోకి GST తీసుకొచ్చారు. తర్వాత 2006 లో టాలీ ERP మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఎలా కావాలంటే రిపోర్ట్స్ తీసుకునే అవకాశం వచ్చింది. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేస్తారు. తర్వాత 2017లో GST వచ్చింది. పూర్తిగా వ్యాట్ తీసేశారు. పూర్తిగా వ్యాట్ తీసేసి మన ఇండియాలోకి GST తీసుకొచ్చారు. ఓకే, పర్చేజ్ చేస్తే CGST HGST ట్యాక్స్, సేల్ చేస్తే CGST HGST ట్యాక్స్ విత్ ఇన్ ద స్టేట్. అదే అదర్ స్టేట్ పర్చేజ్ చేస్తే IGST ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అవి తీసుకొచ్చారు. 2018లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. 2020లో మనకి టోటల్ గా టాలీ ERP తీసేసి టాలీ ప్రైమ్ గా కన్వర్ట్ చేశారు. ఓవరాల్ 2.0 మిలియన్ MSME MNC కంపెనీస్ లో మెనీ యూనివర్సిటీస్, CA, CS, ICWA, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 1000+ కాలేజెస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీ సొల్యూషన్స్ ఒరిజినల్ లైసెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. టాలీ ఎడ్యుకేషన్ మీకు సర్టిఫికేషన్ అండ్ ఒరిజినల్ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే. మనకి ఫౌండర్ ఎవరు? భారత్ గోయింకా. సో ఈయన భారత్ గోయింకా ఫాదర్ ఎవరు? శ్యామ్ సుందర్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద బిజినెసెస్ ఉన్నాయి. సో వీళ్ళకి అప్పుడే మనకి ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ ని కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈయన హయాంలో టాలీ ERP 9. సో భారత్ గోయింకా ప్రజెంట్ కొడుకు వచ్చేసి మనకి తేజస్ గోయింకా. ఈయన ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ ఇండియా అనేది. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? టాలీలో ఎందుకు నేర్చుకోవాలి? ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం టాలీలో చేయొచ్చు అనేది కోర్స్ ఇండెక్స్ మనం తెలుసుకున్నాం సబ్జెక్ట్ వైజ్ గా. ఓకే గైస్,
ఎవరైతే మార్కెట్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టాలీ ప్రైమ్ కోర్స్ అని అంటున్నారో వాళ్ళు రాంగ్. టాలీ ప్రైమ్ అనేది ఒక టూల్. దానిలో లెర్నింగ్ ప్రాసెస్ అనేది మాడ్యూల్స్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఎవరైతే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఏపీ తెలంగాణలో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ మార్కెట్లో నేర్పించగలుగుతారు. ఎవరైతే బయట కాపీ పేస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారో యూట్యూబ్లలో కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఒరిజినల్ కంటెంట్ ఉండదు. మన ఛానల్లో వీడియోస్ తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని ఆల్టర్ చేసుకొని చెప్తూ ఉంటారు. అది మీకే తెలుస్తుంది ఫర్దర్ క్లాసెస్ ఫర్దర్ కొద్ది రోజులు మీరు గమనిస్తారు. సో కాపీ పేస్ట్ కంటెంట్ కూడా ఓకే. ఎందుకంటే ఎవరైతే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ ఇవ్వగలుగుతారు మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? మ్యాక్సిమం 10 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువగానే ఉంటాయి. బట్ మనకు అవసరమైనంత వరకు మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ లెవెల్ 1 టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కంటెంట్ మీరు చూస్తే చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ అప్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, generating financial statements and MIS reports, data security, complete data management, GST, case studies. ఇది లెవెల్ 1 సబ్జెక్ట్. లెవెల్ 2 సబ్జెక్ట్. సో స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ అండ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్ అండ్ సెంటర్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, GST, కేస్ స్టడీస్. ఇది లెవెల్ 2 సబ్జెక్ట్. లెవెల్ 3 సబ్జెక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, TDS, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీస్ 3. ఇది చాప్టర్ 3 లైక్ లెవెల్ 3 లో ఉన్న సబ్జెక్ట్. టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, TCS, పేరోల్. ఇవి ప్రొఫెషనల్ లో ఉంటుంది కంటెంట్. GST using Tally Prime, introduction of GST, regular dealer under GST regime, recording P2P, B2B, B2C, export and import, and handling multiple GST registrations in single complete data. E-invoicing and e-way bill. So e-filing, GST returns, GSTR1, GSTR3 bill. This is e-content. Tally technical points, company password settings, data backup and restore, data convert to Excel, JPG, PDF, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. These technical points. Tally Prime 3.030 లో వచ్చిన features, multiple GST registrations, set and alter company details, multiple voucher number series, modify GST, HSN and SCC, and insert delete copy vouchers, reuse deleted voucher numbers. ఇవి కొన్ని ఫీచర్స్ టాలీ ప్రైమ్ 3.0 లో యాడ్ చేశారు. టాలీ ప్రైమ్ 4.0 ఫీచర్స్, ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, వాట్సాప్, డాష్బోర్డ్. 5.0 ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్, ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ పర్ GST పోర్టల్, ఓకే, API యాక్సెస్ ఇన్ GST పోర్టల్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ GST స్టేటస్. ఇవి కూడా చూడవచ్చు. టాలీ 6.0 ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ స్ప్లిట్ డేటా అండ్ ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ GST ఆప్షన్స్. ఇవన్నీ టాలీ ప్రైమ్ 6.0 లో వచ్చిన ఫీచర్స్. అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ సాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, VLOOKUP, HLOOKUP, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, గోల్ 6 సబ్ గ్రూప్స్, ఇంకా ఎక్స్ట్రా డేటా కూడా ఉంటుంది. ఇది మనకు టాలీతో ఎలా సింక్ అవుతుందో కూడా చూద్దాం. మనకి ఈ రిపోర్ట్స్ టాలీ జనరేట్స్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్. మీరు మాన్యువల్ గా చేయాలంటే ఇవన్నీ సినిమా కనబడుతుంది. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా వితౌట్ అకౌంట్స్ నాలెడ్జ్ లేకుండానే ఈ విధంగా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు. జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓజర్ పోస్టింగ్ వేస్తే చాలు, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్ని అవే జనరేట్ అవుతాయి. కానీ ఇప్పుడు మీరు చూసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు మాన్యువల్గా చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా టఫ్. కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అవే
జనరేట్ అయిపోతాయి. మనం కరెక్ట్గా ప్రాపర్గా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, కోచ్ల పోస్టింగ్ వేస్తే చాలు. ఇవన్నీ మీకు అర్థమైనా కాకపోయినా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. కానీ బట్ మినిమం నాలెడ్జ్ పెట్టుకోవాలి. మార్కెట్లో టాలీనే కాదండి, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ వరల్డ్ వైడ్గా టాటా కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఉపయోగించరు. వాళ్ళ ఓన్ సాఫ్ట్వేరే వాళ్ళు ఉపయోగిస్తారు. 93% టాలీ, టాటా ఈఎక్స్ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్, వింగ్స్, ఫ్యాక్ట్ ఇవన్నీ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఇప్పుడు టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, పర్సనల్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్. ఈ ప్లేసెస్ లో టాలీని ఉపయోగిస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. పెద్ద పెద్ద బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకు పోదు. టాటా కంపెనీ, రిలయన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, ఓకే, ఈ కంపెనీస్ లలో వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ లో ఉండి రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు లేకపోతే అసలు ఏ కంపెనీ ముందుకు పోదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ట్యాక్స్, కస్టమర్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారు. తర్వాత జిఎస్టీ అంటే ఏంటి? ఇది జిఎస్టీలో ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు, మళ్ళీ మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ జిఎస్టీ ఎన్ని దేశాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి, ఇండియాలో జిఎస్టీ అనేది ఏ సెక్టర్ కిందకి వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందక, డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుందా? సో మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది వ్యాట్లో ఉన్నప్పుడు, ప్రజెంట్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది, ఎన్ని ట్యాక్సెస్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి, సిజిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్ లో మనం జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తాం. మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ అంటే ఎవరు, అన్రిజిస్టర్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు, ఓకే. సో తర్వాత మనకి ప్రజెంట్ ట్యాక్స్ రేట్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామ్ట్, 5%, 12, 18, 28, ఏవి ఏ అండర్ లో ఉన్నాయి, ప్రీవియస్ టాలీ ఎలా ఉంది, ప్రజెంట్ టాలీ ఐకాన్ ఏ విధంగా మారింది. తర్వాత ఎవరైతే ఈ బ్యాచ్ లో 8,000 కోర్స్ లో జాయిన్ అయి ఉన్నారో ఆ 8,000 కోర్సు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి ఒక పోర్టల్ ఇస్తుంది, లైఫ్ టైం యాక్సెస్ పోర్టల్. ఇలా ఉంటుంది. మీ సర్టిఫికేషన్ ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేట్, ఇక ఆ నెంబర్ ఇచ్చారంటే మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్ అయినా మీ డీటెయిల్స్ కనబడతాయి. మీ డీటెయిల్స్ అన్ని కూడా టాలీ కంపెనీ సర్వర్ లో ఉంటాయి. మీకు ఎవరైతే 8,000 లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి టుమారో మీకు లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేసుకొని మీరు ఎలా ఈ కంటెంట్ కానీ, ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ, జాబ్స్ కానీ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది పూర్తిగా చూపిస్తాను. లాగిన్ అవుతాం. దీంట్లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు? హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు. ఇది 8,000 మాడ్యూల్లో మనం ఇచ్చే కంటెంట్. సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్, ఈ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఈ నెంబర్ తీసుకుని వెళ్ళి మీరు సర్టిఫికేట్ ఎక్కడ ఏ పోర్టల్లో మీరు ఎంటర్ చేసినా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ గా టాలీ కంపెనీ సర్వర్ లో సేవ్ అవుతాయి. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది 4-5 వాళ్ళకి ఇచ్చే మనం సర్టిఫికేషన్. యాప్ కూడా మీకు ఇలా ఉంటుంది. ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ సప్లై,
ప్రెషర్ శాలరీ ఎలా ఉంటుంది మార్కెట్లో ప్రజెంట్, ఎక్స్పీరియన్స్ శాలరీ ఎలా ఉంటుంది. యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా 10 to 25,000 వరకు మీకు మార్కెట్ శాలరీ మీరు చూసుకుంటారు. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ అయితే మనకి 25 నుంచి 1 lakh శాలరీ వరకు కూడా తీసుకునే అవకాశం మనకు ప్రెషర్గా ఎక్స్పీరియన్స్గా ఉంది. బట్ సరైన గైడెన్స్, సరైన ప్రాపర్ లెర్నింగ్, సరైన రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా వితిన్ 30 days 35 daysలో మీరు చూస్తారు. ఆఫ్టర్ మీరు ఎక్కడైతే జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారో మన సైడ్ నుంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. సర్టిఫికేషన్ అంటే డైరెక్ట్ 8,000 కోర్సులో ఎవరైతే సర్టిఫైడ్ అయిన స్టూడెంట్స్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి తీసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా డ్రైవ్ అనేది కూడా ఫర్దర్లో నేను కండక్ట్ చేస్తాను. ఎందుకంటే టాలీ కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత హైదరాబాద్, బెంగళూరులో 18 to 25 30 శాలరీ రేంజ్తో వాళ్ళు తీసుకుంటారు. అది కూడా నేను తొందరలో డ్రైవ్ అనేది అరేంజ్ చేస్తాను. మన ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ ఈ బ్యాచ్లో 8,000 జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మనము సో డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ వాళ్ళేమా, నాట్ ఓన్లీ ఐఎస్ఓ, ఎందుకంటే వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళే అనమాట మెయిన్. ఓకే, కాబట్టి వాళ్ళకే ఉంటుంది. అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా. ఇవి శాలరీ రేంజెస్. గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్. ఇది మన యొక్క టుడే క్లాస్ డెమో టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో ఆ కాన్సెప్ట్తో మనం నేర్చుకున్న తర్వాత మనం ఇచ్చే బెనిఫిట్స్, సర్టిఫికేషన్, ఓకే, సో తర్వాత లర్నింగ్, లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్, ఇవన్నీ కూడా మనము ప్రాపర్ గైడెన్స్తో, ప్రాపర్ ట్రైనింగ్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టూడెంట్ ఆఫ్టర్ 30 or 35 days తర్వాత ఇన్ టైంలో వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలనేదే మెయిన్ మన యొక్క మోటో. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. బట్ ప్రిఫరెన్స్ అనేది గ్లోబల్ సర్టిఫికేషన్కి ఇస్తారు. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా సర్టిఫికేషన్, నార్మల్ సర్టిఫికేషన్కి గ్లోబల్ సర్టిఫికేషన్కి డిఫరెన్స్ కూడా గమనిస్తున్నారు. నార్మల్ సర్టిఫికేషన్ అనేది ఓకే, నాలెడ్జ్ ఓకే, అండ్ సర్టిఫికేషన్ కూడా ఓకే. బట్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు డైరెక్ట్గా టాలీ కంపెనీ నుంచి పొందిన సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. జాబ్ సిఏ వాళ్ళకి కానీ ఆడిటర్స్ కానీ చూస్తే తెలిసిపోతుంది, ఎస్ వీళ్ళు ప్రాపర్ గైడెన్స్తో తీసుకున్న లర్నింగ్ యాక్సెస్ అనేసి. టాలీ కంపెనీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా, జిఎస్టీ గురించి ఎలాంటి చేంజెస్ వచ్చినా అవన్నీ కూడా మీకు ఇచ్చే లర్నింగ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ గురించి ఎలాంటి అప్డేషన్స్ చేసినా ఆ అప్డేషన్స్ అన్ని టాలీలో మారుస్తారు. ఆ టాలీలో మార్చిన ప్రతి కాన్సెప్ట్ మీకు ఇచ్చే లర్నింగ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో యాడ్ అండ్ ఫీచర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్కైనా సో మ్యాక్సిమం 8,000 ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు. జాబ్ ఆపర్చునిటీస్ ముందుగా మీకు అవకాశాలు ఉంటాయి. మీకు జాబ్ పోర్టల్ ఇస్తారు. ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్ని ఫిల్టర్ చేసి మీకు ఒక పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్లో మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవాలి, జస్ట్ అంతే. వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అక్కడే ఉంటుంది కంటెంట్ ఏంటి, స్కిల్స్ ఏముండాలి, ప్రెషర్ ఎంత, ఎక్స్పీరియన్స్ సాలరీ ఎంత, అన్నీ కూడా మీకు సపరేట్గా ఇచ్చేస్తారు. ఇవి అందరికీ ఇవ్వరు, ఓన్లీ మన దగ్గర సర్టిఫైడ్ అయిన స్టూడెంట్స్కి మాత్రం ఇవన్నీ యాక్సెస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఎందుకంటే అదే చెప్తాను, కొందరికి నాలెడ్జ్ మాత్రం కావాలనుకునే వాళ్ళు వేరు. సార్ నాకు ఫ్రెషర్గా నేను మార్కెట్లోకి వచ్చాను, నాకు జాబ్ కావాలంటే ఇదే ప్రిఫర్ చేస్తాను ఆల్మోస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బలవంతం ఏమి ఉండదు ఎవరైనా కూడా. చాలా మటుకు నేను ఇదే చెప్తాను, బేస్డ్ ఆన్ మీరు పరిస్థితులు చూసుకోండి, తొందర ఏం లేదు, మన దగ్గర నాలెడ్జ్ కావాలి, సో మినిమం సర్టిఫికేషన్ ఉండాలి అనేది నేను చెప్తాను. అందుకోసమే మినిమం సర్టిఫికేషన్స్తో కూడా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఓకే, నేను అదే కూడా యూట్యూబ్లో చెప్తూ ఉంటాను. అదే ఎందుకంటే ప్రాపర్ లర్నింగ్, ప్రాపర్ సర్టిఫికేషన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవన్నీ కనుక లేకపోతే మార్కెట్లో సర్వే కాలేరు. మీకే తెలుస్తుంది ఆఫ్టర్ 30 daysకి, బిఫోర్ 30 daysకి మీకే ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్.
సార్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది సార్ మీరు చెప్తారా సార్? 100%. ఓకే. చూసిన తర్వాత మీరే వావ్ అంటారు కదా. ఓకే, అది ఓకే. ఎలా ఎక్స్పీరియన్స్ పెట్టాలి అయినా ఏంటి కానీ, చెప్తారు? యా ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా ఓకే. ఎండ్ ఆఫ్ ది డే చూస్తారు కదా, మీరు నార్మల్ ప్రీవియస్ ఉన్న రెజ్యూమ్ కి మనం చెప్పిన తర్వాత ఉండే రెజ్యూమ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూపించిన తర్వాత మీ నోటి నుంచే మీరు చెప్తారు, ఎస్ ఫస్ట్ రెజ్యూమ్ చూస్తానే ఇంప్రెసివ్ గా ఉందా లేదా, హెచ్ఆర్ కి ఆ రెజ్యూమ్ చూస్తానే ఎస్ సూపర్ గా ఉంది, అతనికి 50% మిమ్మల్ని తీసుకోవాలా అనిపించాలి రెజ్యూమ్ చూస్తానే. కొంత రెజ్యూమ్ చూస్తేనే వద్దు అనిపించేట్టుగా ఉంటాయి, కానీ మన దగ్గర ట్రైన్ అయిన ప్రతి స్టూడెంట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అది మీరే చెప్తారు, ఎస్ సార్ ఇది చూస్తానే ఇంప్రెసివ్ గా ఉంది, చూస్తానే ఒక 50% అనిపిస్తుంది తీసుకోవాలి ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని అనిపించాలి అనే ఫీలింగ్ మీ నోటి నుంచి మీరే చెప్తారు ఆ రోజు చూపించను. అది ఎక్స్పీరియన్స్ అయినా ప్రెషర్ అయినా 100% మీరే చెప్తారు. నేనేమన్నాను, జస్ట్ రెజ్యూమ్ చూపిస్తా, తర్వాత మీరే చెప్తారు. ఓకేనా? అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీ డౌట్స్? డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎనీవన్? మా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. వంశీ, ఉపేంద్ర, లక్ష్మి, హరీష్, నో స్వప్న, డౌట్ సార్. దొరబాబు, క్లియరా? సబ్జెక్ట్ అర్థమైందా? సో గైస్, యా గుడ్. టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది మన యొక్క సెకండ్ ఛానల్. టాలీ లోకేష్ ఫస్ట్ ఛానల్, ఇది మన సెకండ్ ఛానల్. దీంట్లో కూడా టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి షార్ట్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ లోకేష్తో పాటు ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మంచి కంటెంట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఐ బిలీవ్ యూ మీరు కంపల్సరీగా ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకే బిఫోర్కి ఆఫ్టర్కి 100% మీకే డిఫరెన్స్ కనబడుతుంది, మీకే కూడా క్లారిటీ వస్తుంది. మన యొక్క లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏపీ తెలంగాణ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంటర్న్షిప్ ట్రైనింగ్, జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ కి మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వాళ్ళ సక్సెస్ రేట్ పెంచి మంచి లొకేషన్స్ లో జాబ్స్ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మన ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా. మళ్ళీ పర్టికులర్ గా నేను చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? డన్ గైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. యా గూగుల్ ఫామ్ ఇస్తాను మన వాట్సాప్ లో, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫస్ట్ మెటీరియల్ సెండ్ చేస్తాను ఫ్రమ్ టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.